టాస్క్ ఫర్ యూస్ చేసి టేబుల్ని క్రియేట్ చేద్దాం. లైక్ ఇప్పుడు మనకి టేబుల్స్ ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఏ టేబుల్ కావాలో తీసుకొని ఆ టేబుల్ని ప్రింట్ చేయాలన్నమాట. సో అది ఎలాగో చూద్దాం చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ దగ్గర నుంచి నంబర్ అనేది ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో ఫస్ట్ నంబర్ ఇన్పుట్ తీసుకున్నాం, నంబర్ అని పెట్టి లైక్ ఎంటర్ ఏ నంబర్. సో యూజర్ ఏం చేస్తాడు, ఆ నంబర్ అనేది మనకి ఇవ్వాలన్నమాట. సో యూజర్ దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం, నంబర్ అనేది తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్. సో రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోవాలి, 1 నుంచి 11 వరకు తీసుకోవాలి. ఎందుకంటే మనకు 10 వరకు ప్రింట్ అవ్వాలంటే 0 నుంచి తీసుకుంటాం కాబట్టి 1 నుంచి 11 వరకు తీసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లోకి వస్తే, సో ప్రింట్ ఎలా ఇవ్వాలి, ఫస్ట్ నంబర్ని ప్రింట్ ఇవ్వాలి. సో ప్రింట్ నంబర్ కామా నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ఎక్స్ని ప్రింట్ ఇవ్వాలి. సో ఎక్స్ అంటే మనకి మల్టిప్లికేషన్ ఇంటూ అని ఉంటుంది కదా. సో నెక్స్ట్ మనకి ఐని ప్రింట్ ఇవ్వాలి. సో ఐ ఏదైతే ఉందో మరి ఆ ఐని మనం ప్రింట్ ఇవ్వాలి కదా. సో ఐని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈక్వల్స్ టు ప్రింట్ ఇవ్వాలి. సో మరి ఈక్వల్స్ టు వస్తుంది కదా. సో తర్వాత మనకి వాల్యూ కావాలి కదా. సో నంబర్ ఏదైతే ఇస్తామో అది. సో ఇంట్, సో మనకి స్ట్రింగ్ రూపంలో ఉంటుంది కదా. సో ఆ స్ట్రింగ్ని మనం ఇక్కడ నంబర్ కింద లైక్ ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసుకొని దాని మీద మనం మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలి కదా. సో ఇంటూ ఐతోనే మనం మల్టిప్లికేషన్ చేయాలని ఇస్తున్నాం అనమాట. సో దీన్ని సేవ్ చేసి చూద్దాం. సో నాకు టేబుల్స్ రాదు. సో ఓకే, సో చూడండి, నంబర్ ఎక్స్ ఇచ్చాము, ఐ ఇచ్చాము, ఈక్వల్స్ ఇస్తాము, నంబర్ ఇంటూ ఐ ఇచ్చాము. సో దీన్ని సేవ్ చేద్దాం, రన్. సో ఫస్ట్ ఎంటర్ ఏ నంబర్. సో నంబర్ అడిగింది, ఏమి ఇద్దాం, 8. చూసారా మనకి 8 టేబుల్ వస్తుంది. సో అదే విధంగా మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ అనమాట. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ని యూస్ చేసి టేబుల్స్ని కూడా ప్రింట్ చేయవచ్చు. లైక్ 156 టేబుల్ కావాలి నాకు. సో 156 టేబుల్ అనేది వస్తుంది. సో మనకి ఎప్పుడైనా టేబుల్స్ రానప్పుడు ఏమైనా టేబుల్స్ ఫాస్ట్గా కావాలంటే సో ఈ విధంగా మనం టేబుల్ని కూడా మనం ఫర్ లూప్ యూస్ చేసి రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలా ఫర్ లూప్ యూస్ చేసుకొని మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ 1000స్లో అయినా సరే చేసుకోవచ్చు. సో మీకు ఫర్ లూప్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.